బండరాయిలో ఒక అద్భుత ప్రపంచం. గండ శైలావలోకనం, భావనాసిద్ధి. యోగము కూడా చిచ్చక్తిని పొందినప్పుడే వస్తుంది సుమా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎవరైనా సరే, అనగా అల్పాయుష్కులు, మనస్సును నియంత్రించడం చేతకాని వారు, బలహీన శరీరాలు కలవారు ఎప్పుడైతే ఇంద్రియములను, మనస్సును నియంత్రించి చిచ్చక్తిలో మనస్సును అనుసంధానం చేయగలుగుతారో అటువంటి వారికి ఆ చిచ్చక్తి ప్రసారం వలన ఎటువంటి దివ్యశక్తులు వారిలో ఆవిర్భవిస్తాయో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్సును అశుద్ధమైన విషయాలపై ఉంచక నియంత్రించి అనంతమైన ఈశ్వర శక్తితో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి అంటూ దత్తాత్రేయ స్వామి వారు పరశురామునికి ఇలా కథను చెప్పసాగారు. పరశురామ, కథ చెబుతాను, శ్రద్ధగా విను. సుషేణుడు అను ఒక మహారాజు కలడు. ఆయన తనకు ఉన్నదానిని దానం చేస్తూ ధర్మంగా పరిపాలన చేసేవాడు. అతని రాజ్యంలో తంగనుడు అనే రాజర్షి ఉండేవాడు. ఆయన చాలా కాలం తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సుషేణుడు భాషని, పాండిత్యాన్ని మించిందే జ్ఞానమని తెలుసుకొని తన రాజ్యంలో అశ్వమేధ యాగాన్ని భగవద్ అనుగ్రహం కోసం చేయదలిచి శాస్త్ర ప్రకారం ఓ గుర్రాన్ని రాజ్యంలో వదిలివేసి దాని వెంట సైనికులు నడుస్తూ యజ్ఞం పూర్తి అయ్యేసరికి ఆ గుర్రాన్ని యజ్ఞశాలకు తీసుకువచ్చేటట్లు నిర్ణయించాడు. ఆ క్రమంలో యాగాశ్వాన్ని వెంబడిస్తూ సైనికులందరూ వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాజర్షి అయిన తంగనుడి ఆశ్రమం వైపు గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ రాజర్షి తంగనుడికి వినయంతో నమస్కారమైనా చేయక అతనిని ఆశ్రమాన్ని దాటి ముందుకి సాగిపోయారు. అది గమనించిన తంగనుడి కుమారుడు తన తండ్రిని సుషేణ మహారాజు గారి సైన్యం గౌరవించటం లేదని తలచి తన ప్రతాపమేమిటో చూపించాలి అనుకుని వారిని అడ్డుకొనగా ఆ సైనికులు తంగనుడి కుమారుని ప్రక్కకు వెళ్ళమన్నారు. కానీ రాజర్షి కుమారుడు సైనికులతో, మీరు అశ్వమేధ యాగమునకు చెందిన యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారితో యుద్ధం చేసి ఓడిస్తారు కదా. నేను కూడా మీ అశ్వమేధ యాగానికై నియోగించిన ఈ గుర్రాన్ని నిగ్రహిస్తాను. మీరు నన్ను ఓడించి మీ యాగాశ్వాన్ని తీసుకువెళ్ళండి. సైనికులు వెంటనే, నీవేమైనా రాజువా అని ప్రశ్నించగా తంగనుడి కుమారుడు వారితో, నేను రాజునో రాజర్షినో మీకెందుకు అని అంటూ సైనికులతో సహా గుర్రాన్ని ఒక బండరాతిలో దాచేశాడు. అంతలో సైన్యాధ్యక్షుడు అక్కడికి వచ్చి, మా సైన్యాన్ని, గుర్రాన్ని ఎక్కడ దాచిపెట్టావని తంగనుడి కుమారుని ప్రశ్నించగా అతడు నాకేమీ తెలియదు అంటూ ఉండగా ఇద్దరి మధ్య యుద్ధం తీవ్రంగా జరిగింది. ఆ యుద్ధంలో సైన్యాధ్యక్షుడు తంగనుడి కుమారుడి ముందు నిలువలేక అశ్వమేధయాగ ప్రాంతానికి చేరి తన రాజైన సుషేణుడితో మన గుర్రం అపహరించబడినదని తెలుపగా వెంటనే సుషేణ మహారాజు తన తమ్ముడైన మహాసేనుణ్ణి పిలిచి ఈ సైన్యాధ్యక్షుడితో రాజర్షి అయిన తంగనుడి ఆశ్రమానికి వెళ్ళమని చెబుతూ ఇలా అన్నాడు. మూర్ఖత్వంతో మన సైన్యంలోని వారు రాజర్షి అయిన తంగనుడి నిరాదరణ చేసి నమస్కారమైనా చేయలేదు. అందుకు అతని కుమారుడు మన యాగాశ్వాన్ని బంధించారు. ఎప్పుడైనా సరే మహర్షుల శక్తి అసామాన్యం. వారికి జనబలం, ధనబలం, రాజ్యాలు, సింహాసనాలు ఇవేమీ లేకపోయినప్పటికీ వారికి ఉన్న తపోబలం ముందు మనం ఎవ్వరము నిలబడలేము సుమా. వీరి శక్తి, వీరత్వము ఊహకు కూడా అందదు. వారు తలుచుకుంటే గుర్రాన్ని కూడా భస్మం చేయగలరు. కాబట్టి మహాసేన, వెనువెంటనే నీవు ఆశ్రమానికి వెళ్ళి వినయంతో రాజర్షిని నమస్కరించి ప్రార్థించు. పాదాలపై పడు. మన సైనికులు తప్పు చేశారని ఒప్పుకో. తపస్సు చేసుకునే వారికి ఏ వాంఛ ఉండదు. కానీ రాజర్షి కుమారుడు మన గుర్రాన్ని నిర్వహించాడంటే మన సైన్యం యొక్క అవినయాన్ని చూసి శిక్షించాడే తప్ప ఇంకొకటి కాదు. అతడు కూడా రాజర్షి వలె గొప్పవాడి వలె ఉన్నాడు. ఆయన పాదాలపై పడి గుర్రాన్ని తీసుకునిరా. ఎందుకంటే విష్ణు ప్రీతి కొరకు యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞానికి అనుకూలమైన కాలం వసంత ఋతువు. అది పూర్తి కాబోతున్నది. తొందరగా అశ్వాన్ని తీసుకునిరా అని చెప్పగానే మహాసేనుడు బయలుదేరి ఆశ్రమానికి చేరగానే ధ్యాన సమాధిలో ఉన్న తంగనుడిని చూచి ఆయన ముందు పద్మాసనంలో కూర్చుని తల వంచి నమస్కరించి కూర్చున్నాడు.
అక్కడికి తంగనుడి కుమారుడు వచ్చాడు. మహాసేనుడు తన తండ్రికి నమస్కరించడం చూచి సంతోషించి ఎవరు నువ్వు? అని ప్రశ్నించగా మహాసేనుడు, నేను సుషేణ మహారాజు గారి తమ్ముడిని. మా యాగాశ్వము మరియు సైనికులు ఇటుగా వచ్చినప్పుడు ఒక పిల్లవాడెవరో దాచేశాడు అనే వార్త విన్నాను. మీకెవరైనా తెలుసా? ఆ పిల్లవాడిని నేనే. సంతోషం నాయనా. మా గుర్రాన్ని మాకిచ్చేస్తే మేము తిరిగి వెళ్ళిపోతాం. నీకున్న భక్తికి కారణంగా నీవు నాకు బాగా నచ్చావు. ఇంకా కొన్ని పరీక్షలు నీకు పెట్టాలి. పరీక్షలు కాదు నాయనా, మీ నాన్నగారు కళ్ళు తెరిస్తే నేను వెళ్ళిపోతాను. ఆయన ఇప్పుడిప్పుడే కళ్ళు తెరవడు. అసలు ఆయన కళ్ళు మూసుకొని ఎన్ని సంవత్సరములైనదో నీకు తెలుసా? నీకు తెలిస్తే నీవు ఆశ్చర్యపోతావు. కొన్ని కోట్ల సంవత్సరముల నుండి పరమాత్మతో తాదాప్త్యం చెంది నశించని శరీరంతో నాన్నగారు ఉన్నారు. ఆయన ఎప్పుడు లేస్తారో తెలియదు. అయినా నీకు ఇవన్నీ చెప్పినా అర్థం కాదులే. యోగుల ప్రపంచం వేరు, నీ ప్రపంచం వేరు. అయినప్పటికీ నీ భక్తిని చూస్తే నాకు కొంత ఆనందంగా ఉంది. మా తండ్రిని ఈ సమయమున నేనే లేపే ప్రయత్నం చేస్తాను అంటూ ఒక ఉచితాసనముపై పద్మాసనాసీనుడై ఇంద్రియములను నిగ్రహించి అటు పిమ్మట మనసును కూడా నిగ్రహించి లోపలికి తిప్పి తనలోని ప్రాణశక్తిని ప్రాణాపానములను సమానము చేసి ముఖ్య ప్రాణంతో ఏకం చేసి దానితో తన యొక్క సూక్ష్మమైన లింగ శరీరాన్ని బయటికి తీశాడు. ఆ విధంగా ప్రాణాన్ని నిరోధించి ఆ ప్రాణం ద్వారా తన సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసి ఈ స్థూల శరీరాన్ని నశించకుండా ఉండేటట్లు చేసి దానిని అక్కడే అలాగే విడిచిపెట్టి ధ్యాన నిమగ్నుడైన తన తండ్రి శరీరంలోనికి పరకాయ ప్రవేశం చేసి తండ్రి యొక్క అంతఃకరణమునందు ప్రవేశించాడు. అచ్చట తన తండ్రి పరమాత్మతో లయించి ఉండటం గమనించిన పిల్లవాడు తన తండ్రి అంతఃకరణాన్ని తట్టి తండ్రి అని పిలవగానే పరమాత్మలో లయించి ఉన్న తండ్రి యొక్క అంతఃకరణము ఒక్కసారికి బయటకు రావడం వలన రాజర్షి అయిన తంగనుడు కళ్ళు తెరిచి చూచాడు. అటు పిమ్మట పిల్లవాడు యథాప్రకారంగా శరీరంలోనికి వచ్చి మామూలుగా కూర్చున్నాడు. గొప్ప జ్ఞాని అయిన తంగనుడు మహాసేనుని ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ పూర్ణమైన తన యోగశక్తిచే తన ఎదురుగా కూర్చున్న మహాసేనుడు ఎందుకొరకు వచ్చాడు అన్న విషయాన్ని ఎవ్వరూ వివరించకమునుపే తెలుసుకొని తన కుమారుని పిలిచి అతనితో ఈ విధంగా చెప్పాడు. నాయనా, నీవు చేసినటువంటి పనులు ఎవ్వరూ చేయకూడదు సుమా. నాకు వారి సైన్యం నమస్కరించలేదని అవినయమును ప్రదర్శించారని కోపం వచ్చిందా? తప్పు తప్పు. తపస్సుకు క్రోధము శత్రువు. రాజులు చేసేటటువంటి పాలన యజ్ఞయాగాదులను మనము కాపాడుతూ ఉంటే వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటేనే మనలాంటి వాళ్ళు తపస్సు చేసుకోగలం సుమా. కాబట్టి యజ్ఞానికి విఘ్నం కలిగించకూడదు. ఒకవేళ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే వారిని రాక్షసులు అంటారయ్యా. యోగులైన మనం అలా చేయకూడదు. ఆ గుర్రాన్ని ఆ సైనికులను ఈ సైన్యాధ్యక్షుడికి ఇచ్చి పంపు. రాజు లోకక్షేమం కోరి యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి విఘ్నం ఏర్పడకూడదు. మనం ఆలస్యం చేస్తే చక్కటి వసంత ఋతువు వెళ్ళిపోతుంది. ఇక ఆలస్యం చేయక గుర్రాన్ని సైనికులను పంపించు అని చెప్పగానే పితృభక్తి కలవాడు పితృవాక్యపరాయణుడు అయిన తంగనుని కుమారుడు వెంటనే గుర్రాన్ని సైనికులని బండరాతిలో నుంచి తెచ్చి అప్పగించేశాడు. వెంటనే మహాసేనుడు లేచి అశ్వాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తన అన్నగారైన సుషేణునికి అప్పగించమని సైనికులకు ఆజ్ఞాపించాడు. మీరు రాజ్యానికి వెళ్ళండి, నేను రాను. ఇటువంటి మహానుభావుడైన గురువు నాకు లభించాడు. నేను గురువు గారిని వదలను. ఇది నా అదృష్టం అని చెబుతూ యజ్ఞం నిర్విఘ్నంగా జరగడానికి గుర్రాన్ని ఇచ్చి సైనికులను పంపించేశాడు. అటు పిమ్మట మహాసేనుడు రాజర్షి అయిన తంగనుడి ఎదురుగా కూర్చుని ఈ విధంగా చెప్పాడు. స్వామి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీరెవరు? ఎప్పటి నుంచి తపస్సులో ఉన్నారు? ఈ పిల్లవాడెవరు? ఈ బాలుడు సైనికులను గుర్రాన్ని ఈ బండరాతిలో ఎలా దాచగలిగాడు? ఈ విషయాలను అన్నింటినీ తెలుసుకోవాలని ఉంది. దయచేసి చెప్పండి. పైగా మీ కుమారుడితో మీరు చెప్తున్న మాటలు వింటూ ఉంటే మీరు సామాన్యులు కాదు అని తెలుస్తుంది. మీరు సమాధిలో ఉండటం ఏంటి? మీ కుమారుడు మిమ్మల్ని లేపడం ఏమిటి? నాకు ఇది అర్థమయ్యేటట్లు చెప్పండి
అని మహాసేనుడు వినమ్రపూర్వక నమస్కారం చేస్తూ అడుగగా రాజర్షి అయిన తంగనుడు ఇలా చెప్పసాగాడు. నాయన, నేను ఒకప్పుడు రాజుని. నేను చాలా కాలం చతుసముద్రితమైన భూమండలాన్ని పరిపాలించాను. కొంతకాలానికి నాకు సర్వజగద్గురువైన ఈశ్వర అనుగ్రహం వలన నా స్వస్వరూపమైన ఆత్మయే సర్వలోకములకు అధీశ్వరి అయిన త్రిపుర సుందరి అనే విషయాన్ని గ్రహించగలిగాను. ఈ విషయం అర్థం అవటం వలన నాకు వైరాగ్యం కలిగిందయ్యా. కొడుకులు ప్రయోజకులయ్యారు. రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి అడవికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను. మహాపతివ్రత అయిన నా భార్య కూడా నా వలె గురువుల ద్వారా యోగాన్ని అభ్యసించి సాధన చేస్తూ నాకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ నా ద్వారా కూడా సాధనా మెలకువలు తెలుసుకుని సాధన చేస్తూ ఉన్నత స్థితిని పొందింది. ఇలా కొంతకాలం సాగిపోతూ ఉండగా నేను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నా భార్య కూడా ధ్యాన స్థితిలో ఉండి ఆ సమయాన ఆమె మనస్సు చలించి నా పైన విపరీతమైన ప్రేమ కలిగి నన్ను తదేక దృష్టితో చూడసాగింది. భార్యాభర్తలం కనుక ఆమెకు నాపై కలిగిన కామభావనం కారణంగా ఆమె ఒక్కసారి తన ధ్యానము యోగము ద్వారా తన మనస్సుతో నిశ్చలమైన సమాధిలో ఉన్న నాతో రమించినట్లు భావన చేసిన కారణంగా అదే సమయంలో యోగస్థితిలో ఉండడం అనే కారణంగా ఆమె భావన సత్యస్వరూపాన్ని ధరించి ఒక అద్భుతమైన ఒక శిశువును కన్నది. వెంటనే ఆమె ఆ శిశువును నా ఒడిలో ఉంచి తాను ప్రారబ్ధం వలన శిశువుని కన్నానని నాకు అప్పగిస్తున్నానని చెప్పి ఇక దేహాన్ని చాలిస్తున్నాను అంటూ ధ్యానంలోనికి వెళ్ళి యోగ ప్రక్రియలో తన శరీరాన్ని విశ్వచైతన్యంతో కలిపింది. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని పెంచుతూ యోగ విద్యను నేర్పాను. ఆ పిల్లవాడు ఆ యోగ విద్య ద్వారా భావనను సిద్ధింపచేసుకుని భావయోగాన్ని సాధన చేశాడు. ఓ మహాసేన, చిన్నగా ఉన్న ఎదురుగా కనపడే బండరాతిని చూశావా? ఆ రాతి లోపల పిల్లవాడు తన యోగశక్తిచే ఒక లోకాన్నే సృష్టించాడు. మహాసేన, నీకు సృష్టించిన ఈ లోకాన్ని నా కుమారుడు చూపిస్తాడు అని తంగనుడు చెప్పగా తండ్రి మాట శిరసా వహిస్తూ పిల్లవాడు మహాసేనుడికి ఆ లోకాన్ని చూపిస్తారా అంటూ పిల్లవాడు బండరాయిలోకి వెళ్ళిపోయాడు. కానీ మహాసేనుడి తలకి బండరాయి తగిలింది. అది గమనించిన పిల్లవాడు, ఓహో మహాసేన, నీవు రాలేవు కదా, నీకు యోగశక్తి లేదు కదా. సరేలే, యోగశక్తి ఉంటే స్థూలశక్తి ప్రవేశించలేని దానిలోనికి కూడా ప్రవేశించవచ్చు. సరేలే, ఇలా కూర్చో, నీకు చెప్తా ఎలా లోపలికి వెళ్ళాలో. శరీరాన్ని విడిచిపెట్టి బయటికి రా. ఆ మాటలు విన్న మహాసేనుడు ఆ పిల్లవాడితో, అదేమిటయ్యా, శరీరాన్ని వదిలిరా అంటావు? శరీరమే నేను కదా అని అనగానే ఆ పిల్లవాడు, రాజా, స్థూల సూక్ష్మ కారణ అనే 3 శరీరాలు ఉన్నాయని తెలుసు కదా. అయితే ముందు నీవు ఈ 3 నీవు కావు అనే భావనకు రావాలి. ఈ విషయం నీకు తెలియదా? ఇంకా శరీరమే నీవు అనే అజ్ఞానంలోనే ఉన్నావా? సరే, నీకు యోగం రాదన్న విషయం నాకు తెలియదులే. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ప్రాణశక్తిని బయటికి లాగు. అది ఎలాగో తెలియని రాజుగారు బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండగా ఆ పిల్లవాడు, సాధన కొద్దిగానైనా నీకు తెలుసు అనుకున్నానులే, నీకేమీ తెలియదా? సరే, నేనేం చేయిస్తాలే, రా నా ఎదురుగా వచ్చి కూర్చో. అనగానే ఒక గుహలో మహాసేనుడు పద్మాసనము వేసుకుని కూర్చొనగానే అతని ఎదురుగా పిల్లవాడు కూడా కూర్చొని తనలోని ప్రాణశక్తిని ఒక్కసారిగా పైకి లేపి రాజుగారి శరీరంలోనికి ప్రవేశింపచేసి రాజుగారి లింగ శరీరాన్ని అనగా ఆస్ట్రల్ బాడీని పైకి లేపాడు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమంటే, కారణ శరీరము సూక్ష్మ శరీరము రెండూ కలిసినప్పుడు ఏర్పడేదే లింగ శరీరము లేదా ఆస్ట్రల్ బాడీ. ఇక కథలోనికి వెళ్దాం.
ఆ పిల్లవాడు రాజుగారి లింగ శరీరాన్ని బయటకు తెచ్చినప్పటికీ అది తిరగడానికి కానీ బండరాయిలో ప్రవేశించడానికి కానీ ఉన్న దేహము పనికిరాదు, వేరొక దేహము లేదు. అప్పుడు ఆ పిల్లవాడు తన సంకల్ప శక్తితో ఒక శరీరాన్ని సృష్టించి వెంటనే రాజుగారి లింగ శరీరాన్ని ప్రవేశపెట్టాడు. వెంటనే రాజుగారికి ఒక్కసారిగా మెలకువ వచ్చి తనను తాను చూసుకున్నాడు. ఈ శరీరం ఏమిటి, ఇది నాది కాదే అని అనుకుంటూ ఉండగా ఆ పిల్లవాడు, ఆ శరీరం నేనే ఇచ్చాను. ఎందుకంటే నీవు పూర్వ శరీరంలో రాజును అనే గుర్తింపు కలిగి ఉన్నావు. ఆ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని నేను బయటకు లాగాను. అందుకే నీకు పూర్వదేహ వాసనల వలననే నేను సృష్టించిన దేహంలో కూడా నిన్ను నీవు గుర్తించగలుగుతున్నావు అంటూ ఆ పిల్లవాడు మహాసేనుని బండరాయిలోనికి గట్టిగా లాగేశాడు. ఇలా ఇద్దరూ బండరాయిలోనికి వెళ్ళిపోయారు. చూడడానికేమో చిన్న బండరాయి, అందులో అతిపెద్ద లోకం ఒకటి. ఆ లోకంలో విశాలమైన అంతరిక్షం, గ్రహాలు, నక్షత్రాలు చూసి భయపడిపోయాడు మహాసేనుడు. కింద పడిపోతానేమో అని అనుకున్నాడు. ఆ పిల్లవాడు మహాసేనుని ఆకాశంలో నడిపిస్తున్నాడు. అందులో అద్భుతమైన కైలాస పర్వతం ఉంది. ఇలా ఆ పిల్లవాడు రాజుగారిని ఆ లోకమంతా తిప్పుతూ ఈ విధంగా అన్నాడు. ఇదంతా నేను తయారు చేసుకున్న లోకము. ఒకసారి మా నాన్నగారు నాతో తను రాజునని తన కథ నాకు చెబుతూ ఉండగా నేను మా నాన్నగారితో, నాన్న నాకు కూడా రాజ్యపాలన చెయ్యాలి అని ఉంది అని అన్నాను. అయితే మా తండ్రి అప్పటికే ఒకప్పుడు రాజు, నేను పుట్టేటప్పటికి యోగి. కాబట్టి ఆయన నాతో, నాయనా నీకు యోగం నేర్పాను కదా, నువ్వు వెళ్ళి భూమి మీద నీకు నీవుగా ఒక రాజ్యం ఏమిటి, ఒక లోకమే ఏర్పాటు చేసుకుని పాలించుకో అని చెప్పగానే నేను ఈ రాతి లోపలే నాకు ఎలా కావాలో అలాగే ఈ లోకాన్ని సృష్టించాను. ఈ నా లోకంలో ఎంతో హాయిగా ఉంటుంది. నేనే సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలను, నక్షత్రాలను, భవనాలను, మేడలను, పౌరులను సృష్టించాను. చూసావా, ఇదంతా నా భావనతోనే సృష్టించాను. నేను నా లోకము అనే స్పేస్ ను ఈ రాతి బండలో కట్టడి చేశాను. అంటే అర్థం, దేశానికి పరిమితి ఉంది, కానీ నా లోపల ఉన్న భావన అపరిమితమైనది. అదే చిచ్చక్తి. అటువంటి చిచ్చక్తితో నిర్మింపబడినది ఈ లోకం. ఈ లోకానికి కాలాన్ని ఏ విధంగా నిర్ణయించానంటే, బండరాయి బయట ఉన్న సమయము కొన్ని కోట్ల సంవత్సరములైతే బండరాయి లోపల ఉన్న సమయము ఒక్క రోజుతో సమానముగా నిర్ణయించాను. బాగా అర్థమైందా ప్రజా? ఇదంతా విన్న మహాసేన మహారాజు చాలా అద్భుతంగా ఉంది అని తెలుపగా ఆ పిల్లవాడు మరికొన్ని విషయాలను ఇలా వివరించసాగాడు. రాజా, ఇలాంటి సిద్ధులు కొన్ని ఉన్నాయి. అణిమాది అష్టసిద్ధులలో ఈశిత్వ సిద్ధి అనే విద్యను పొందితే కొంత ఈశ్వర సిద్ధి వచ్చి శరీరాన్ని పరశరీరములోనికి ఆవేశింపచేయవచ్చు. ఈశ్వరుడు కూడా తన యందే ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, అనగా చైతన్యమునందే ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడన్నమాట. యోగులకే యోగి అయిన ఆ పరమాత్మ యొక్క సృష్టి ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్పవాడో ప్రపంచమే ఆయన ముందు భాసిస్తూ ఉంది. ప్రపంచానికి ఆయనకు భేదం లేదు కనుక ఆత్మ ఈశ్వర స్వరూపం. దాని యందు ప్రతిఫలించే ప్రపంచం కూడా ఈశ్వర జ్ఞానమే. దాని వలననే నేను ఇలా చెయ్యగలిగాను. రాజా, బాగా అర్థమైందనుకుంటా అంటూ ఆ బండరాతిలోనే బ్రహ్మలోకాన్ని, స్వర్గలోకాన్ని మొదలగు లోకాలన్నీ చూపించి, ఈ లోకం నీకు నచ్చిందా, ఇక్కడ ఉండాలని ఉందా అని అడుగగా ఆ మహాసేనుడు పిల్లవాడితో ఈ విధంగా అన్నాడు. ఇక్కడ ఉండాలని ఉంది, కానీ ఒక్కసారి బండరాటి బయట ప్రాంతానికి వెళ్ళి వద్దామా? సరే, ఒక్కరోజు పూర్తి అయింది కదా అంటూ ఆ పిల్లవాడు తనతో పాటు రాజుగారిని కూడా బయటకు తీసుకుని వచ్చాడు.
అలా బయటకు వచ్చిన మహాసేనుడు ఆ పిల్లవాడితో ఆశ్చర్యంతో, ఇదేమిటి, అడవి లేదు, రాజర్షి అయిన తంగనుడు లేడు అంటూ, అసలు మనం ఏ లోకానికి వచ్చాము? రాజా, మనము ఇప్పుడు ఏ లోకానికి రాలేదు. రాతి లోపలికి వెళ్ళక ముందు ఏది ఉందో అదే స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాము. రాజా, నీకు రాతి బండలో ఉన్నప్పుడే ఒక విషయం చెప్పాను, గుర్తుందా? రాతి బండలో ఉన్న ఒక్కరోజు సమయము బయట కొన్ని కోట్ల సంవత్సరములతో సమానమని చెప్పాను. సరే అని రాజుగారు ఆశ్చర్యపోతూ, మరి నా మునుపటి శరీరం ఏమైంది అనగానే ఆ పిల్లవాడు, నేను నీ శరీరాన్ని యోగంతో స్థిరపరిచి కనుక ఇక్కడ అదొక్కటే గుహలో బాగుంది. అయితే ఇక నేను మా రాజ్యానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి నీవు ఎవరిని చూస్తావు? మా అన్నయ్యను. మీ అన్నయ్య, వదిన, పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు ఎవ్వరూ లేరు కదా. వేల తరాలు గడిచిపోయాయి. ప్రస్తుతం మీ రాజ్యంలోని సుందరం అనే ఒక పట్టణం క్రూర జంతువులు తిరిగే అడవిలాగా మారిపోయింది. మీ అన్నగారి వంశంలో అనేక తరాలు గడిచిపోయాయి. ఒక్కడు మిగిలాడు. వాడే వీరబాహు. ఆ వీరబాహు క్షిప్రా నదీ తీరములో విశాలమైన పట్టణంలో ఉన్నాడు. అంతేకాక మీ అన్నయ్య వంశంలోనే మరొకడు సుశర్మ అనేవాడు ద్రవిడ దేశంలో తామ్రపర్ణి అనే నదీ తీరంలో వర్ధనము అనే పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు నీకు అర్థమైందా రాజా, లోకం ఎలా మారిపోయిందో? ఇప్పుడు చెప్పు, ఏ కాలం సత్యం, ఏ ప్రపంచం సత్యం? రాజా, భావనే ప్రధానం, అదే సత్యం. రాతి బండలో ఉన్నప్పుడు నీ భావన వేరు, బయట ఉన్నప్పుడు నీ భావన వేరు. నీవు ఇదంతా చూసిన తర్వాత కూడా, నేను నీకు ఇదంతా వివరించి చెప్పిన తర్వాత కూడా నీవు ఏడుస్తున్నావంటే నీ అజ్ఞానమనే చెప్పాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నీవు విషయాన్ని గ్రహించి ఏడుస్తున్నావని, విషయాన్ని గ్రహించలేకపోతే ఏడవకుండా ఉంటావని తెలుసుకో. అంతేకాక నీవు విషయాన్ని గ్రహిస్తే ప్రపంచం ఉంది, విషయాన్ని గ్రహించకపోతే ప్రపంచం లేదు అని తెలుసుకొనుటయే జ్ఞానం. అదే నీ స్వస్వరూపం. దానినే నీవు చూడగలగాలని అర్థం చేసుకో. కాబట్టి రాజా, నీ స్వస్వరూపాన్నే చూడు అని పిల్లవాడు చెప్తూ ఉన్నప్పటికీ అర్థం కాక రాజుగారు ఏడవడం మొదలుపెట్టాడు. అది చూచిన పిల్లవాడు రాజుగారితో, నీ వాళ్ళంటే ఏమిటి? నీ శరీరంలో బద్ధం ఉన్నవాళ్ళ? ఎప్పటి వరకు నీ వాళ్ళు? అంటే అన్న వరక, తండ్రి వరక, తాత వరక, లేదా ఇంకా పూర్వీకులు కూడా నీ వాళ్ళేనా? అందరి గురించి ఇవ్వాలంటే నీ వయసు సరిపోదు రాజా. మారిపోయే లోకము, కాలము, అందరి సంఘటనలు అన్నీ స్థిరత్వం లేనివే అని తెలిసి కూడా ఆలోచిస్తున్నావంటే ఇది అజ్ఞానమే. కాబట్టి రాజా, సత్ చిత్ తత్వం ఏది ఉందో అటువంటి చిచ్చక్తిని చింతన చెయ్యి. అయినా నీ పొరపాటు ఏముందిలే, ఏ అఖండ చైతన్యం వల్ల ప్రపంచాన్ని చూడగలుగుతున్నావో ఆ అఖండ చైతన్యం వలననే చైతన్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. చైతన్యం వల్లనే మనసు పనిచేస్తుంది అని తెలుసుకో. అలా పనిచేస్తున్న మనస్సు ప్రపంచాన్ని చూస్తుంది కనుక చైతన్యాన్ని చూడలేకపోతున్నావు. కానీ ఆ మనస్సు దేని చేత ప్రపంచాన్ని చూపిస్తుందో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించు. అదే చిచ్చక్తి, అదే స్వస్వరూపం. ఇక్కడ నీవు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, నీ స్వస్వరూపమైన ఈశ్వరుని తెలుసుకోనీయకుండా అడ్డుగా ఉన్నదే అవిద్య. స్వస్వరూపమైన ఈశ్వరుని తెలియచేసేటప్పుడు ఉన్నదే విద్య. ఆమెయే విద్యా విద్య స్వరూపిణి అని పిల్లవాడు రాజుకు క్రమంగా బోధన చేస్తే రాజు దానిని గ్రహించి, ఏ పరిమితులు లేనిది, అఖండమైనది ఆత్మశక్తి మాత్రమే, జగము దేహము రెండూ తాను కాదు అని తెలుసుకొని స్వస్వరూప దర్శనానికి అవరోధంగా ఉన్న కామక్రోధములను నెమ్మదిగా తగ్గించుకుంటూ సమాధి అభ్యాసం చేసిన తరువాత అఖండ స్వతంత్ర శక్తి అయిన చైతన్యాన్ని గ్రహించి
గురువు అయిన ఋషిపుత్రుని వలె లోకాలను సృష్టించగల స్థితికి చేరుకున్నాడు. అలా క్రమంగా చిచ్చక్తి యొక్క ప్రకాశాన్ని జీవించి ఉన్నంత వరకు చూస్తూ అటు తరువాత శరీరాన్ని కూడా త్యజించి విదేహముక్తిని కూడా పొందాడు అని దత్తాత్రేయ స్వామి వారు గండశైలావలోకనం అనే కథను పూర్తి చేస్తూ పరశురామునితో ఈ విధంగా అన్నారు. పరశురామ, అర్థమయ్యిందా? చిచ్చక్తి అందే దృష్టిని పెట్టి దానిలో తాదాత్మ్యం చెందాలి. ఆ తాదాత్మ్యం స్థిరపడి అదే నేను అని గ్రహించగలిగితే దాని పేరే మోక్షం అని తెలుపగా పరశురాముడు చాలా సంతోషముతో ఈ విధంగా సమాధానమిచ్చాడు. స్వామి, ఇదివరకు దృక్కు, దృశ్యము, దర్పణము ఇలా ఏవేవో అడిగాను కదా. అయితే ఇప్పుడు ఉన్నదంతా దృక్కే అని తెలిసింది. ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాను. అయినప్పటికీ స్వామివారు మరి ఒక ముని కథను చెబుతాను విను అంటూ ప్రారంభించారు.